ఈరోజు దేవుని మాట లోకాసువార్త గ్రంథము 17వ అధ్యాయం 13, 14 వచనాలు. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేశారు. ఎవరు? కుష్ఠరోగులు. వారు ఎందుకు కేకలు వేశారు? యేసు ప్రభు దగ్గర ఎందుకు కేకలు వేశారు? వినపడలాగన ఆయనకు వినపడాలని పెద్దగా కేకలు వేశారు. వారి యొక్క బాధ, వారి యొక్క సమస్య, వారి యొక్క రోగము, వారి యొక్క పరిస్థితిని, వారి యొక్క సమస్యను తొలగించుకోవడానికి దేవునికి వినపడలాగన కేకలు వేశారు. వారి యొక్క జీవితంలో సమాధానం లేని వారి పరిస్థితులలో సమాధానం పొందుకోవడానికి ఆయన కృపను కోరుకున్నారు. మరి దేవుడు ఏం చేశాడు? వారిని స్వస్థపరిచాడు. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. యాజకులకు కనపరుచుకోమని చెప్పడం జరిగింది. మరి దేవుడు యాజకులకు ఎంతో గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఏం ఆధిక్యత? దేవుని యొక్క శక్తిని ఆయన బిడ్డలైన ఆయన ఏర్పరచుకున్న యాజకులకు ఆయన అనుగ్రహించాడు. మరి వారు కనపరుచుకున్నాడని వారితో చెప్పాడు. దేవుడు సమస్తం చేయగలడు. వారు ఆయన మాట విన్నారు, వెళ్తున్నారు. దారిలోనే వారిని స్వస్థపరిచాడు. ఆ యాజకుల దగ్గరకు కూడా వెళ్ళలేదు, వెలుచుండగానే దారిలో శుద్ధులయ్యారు. మరి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? ఆయనకు వినపడులాగున ప్రార్థన చేయాలి. భారంగా ప్రార్థన చేసేటప్పుడు కేకలు వేస్తారు. ఎవరికైనా సరే భారంగా ప్రార్థన చేసినప్పుడు భారాన్ని బట్టి, పరిస్థితిని బట్టి కేకలు వస్తాయి. అది కూడా చాలామందికి ఎలా ఉంటుందంటే అదొక వింతగా, ఆశ్చర్యంగా ఉంటుంది. వారి వారి హృదయాలు పరిశీలించే దేవుడు యెహోవాయే. అయితే వారు కేకలు వేశారు. దేవుడు వారి కేకలను విన్నాడు. వారు యాజకులకు కనపరుచుకునే నిమిత్తము వెలుచుండగా దారిలోనే శుద్ధులయ్యారు. ఎంతో సమయం పట్టలేదు, వెలుచుండగానే కార్యం జరిగించాడు. మరి మన జీవితంలో కూడా అప్పులనే సమస్యలు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల పరిస్థితుల్లో వెలుచుండగా దేవుని దగ్గరకు వచ్చి భారంగా ప్రార్థన చేసి వారు ఏ రీతిగా కేకలు పెట్టి అరిచారు, ఆ రీతిగా మనం కూడా మన స్వరము ఆయనకు వినపడులాగిన ప్రార్థించగలిగితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి మనకు కూడా సమాధానం లేని జీవితంలో సమాధానాన్ని ఇచ్చి తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, కుష్ఠరోగులు ప్రభా స్వస్థత పొందారయ్యా. తండ్రి, విడుదల చేసావయ్యా. వారి యొక్క బాధ నివారణ కాగలిగిందయ్యా. తండ్రి, నీకు మొరపెడితే తండ్రి నాయన మా సమస్యలను పోగొట్టి మా జీవితంలో సమాధాన సంతోషాలతో నింపే దేవుడు అయ్యా. ఇప్పటి వరకు ప్రభు నాయన నీ సంతోష సమాధానంతో మమ్మల్ని నింపుతూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనతో నింపండి అయ్యా. కృపగల దేవా, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా ప్రతి నడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మంది వినడానికి మీరు సహకారులుగా ఉంటారు. దేవునికి వందనాలు. ఆమేన్.